హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. 90% పురపీఠాలు హస్తగతం, కాంగ్రెస్ క్లీన్ స్వీప్, విపక్షాల నోళ్ల మూత. ఇది ప్రజా తీర్పుకు నిదర్శనం. 87 పురపాలికల్లో కాంగ్రెస్ జయకేతనం. హంగ్ స్థానాల్లో చక్రం తిప్పిన సీఎం రేవంత్. చాలా చోట్ల ఎక్స్ అఫీషియో ఓట్లతో విజయం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఒప్పందాలు. కామారెడ్డిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ భాయి. మరికొన్ని చోట్ల ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ. 5 కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్ పాగా. ఎట్టకేలకు కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవశం. పట్టుబట్టి కొత్తగూడెం దక్కించుకున్న సిపిఐ. ఉత్కంఠభరిత నాటకీయ పరిణామాల మధ్య ప్రమాణ స్వీకారాలు, పట్టాభిషేకాలు. సీఎం రేవంత్ సారథ్యంలో కేబినెట్ సమిష్టి కృషితో అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంతో ముందుకు తీసుకెళ్లి అర్బన్ సెంటర్లను అభివృద్ధి బాట పట్టించాం. మధురలో డిప్యూటీ సీఎం భట్టి. 11 మున్సిపాలిటీల్లో అవరోధాలు. నేడు ఎన్నికలు. గందరగోళాల మధ్య మేయర్ల ఎన్నిక. అత్యధిక స్థానాల్లో అధికార పార్టీ హవా. హంగు వచ్చిన చోట స్వతంత్రుల మద్దతు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ గెలుపు. బీజేపీ మద్దతుతో బీఆర్ఎస్ చైర్మన్ పదవి కైవసం. మున్సిపాలిటీల కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవాలు. కొన్ని చోట్ల పెండింగ్లో ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక. మహిళల చేతికే మంత్రదండం. 62% పీఠాల్లో చైర్పర్సన్, మేయర్ స్థానాల్లో అతివలు. పురపోరులో మహిళా ప్రభంజనం. జనరల్ కేటగిరీలోనూ మహిళలకు దక్కిన అవకాశం. పాలనలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే మరింత రాజకీయ భవిష్యత్తు. రాష్ట్రంలో మొత్తం మీద బీసీలకు 58% పదవులు. కొత్త ఆవిష్కరణలకు ఆలంబనంగా నేడు రేపు బయో ఏసియా సదస్సు. గ్లోబల్ టెక్ బయో పవర్ హౌస్ దిశగా తెలంగాణ పురోగతి. హెల్త్ కేర్ ఇన్నోవేషన్ హబ్గా ప్రపంచ స్థాయి గుర్తింపే లక్ష్యం. అత్యాధునిక పరిశోధనలకు ఈ సదస్సులో సరికొత్త మార్గం. హాజరు కానున్న కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ తదితరులు. 50 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు. అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్లో సమీక్ష.